ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఇక్కడ మనకు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. అసలేంటి ఆసక్తి? ఈ నూతన సంవత్సరములో నూతన నిర్ణయము, ఒక ఆసక్తి అనేది మనకి దేని యందు ఆసక్తి ఉంటుంది? ఒక జనరల్గా ఉండేటువంటి ఒక ఆసక్తి ఏంటి? మరి చదువు అంటే కొంతమందికి ఆసక్తి, ఇంట్రెస్ట్. పాటలు పాడటం అంటే ఆసక్తి. మరి ఇంకా లోకంలో ఇంకా ఏదైనా కూడా ఫలాంది చేయాలనే దానికి ఒక ఆసక్తి అనేది. అసలు ఆసక్తి అనేది ఏంటి? ఆసక్తి అంటే అర్థం ఏంటి అని అంటే, మరి ఒక వ్యక్తిని సంతోషపరచటం, ఒక వ్యక్తిని సంతోషపరచాలనేటువంటి ఆసక్తి. అది మనుషుల లోకంలో ఎవరినైనా కూడా, అంటే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళని సంతోషపరచటము అనేది అదొక ఇదైతే, ఇంకొక అర్థం ఏంటి అని అంటే, రుణము ఇచ్చినటువంటి వానికి రుణము చెల్లించే దానిలో ఆసక్తి చూపటం. రుణము చెల్లించే దానికి రుణము చెల్లించటములో, అంటే అప్పు తీర్చటములో కలిగేటువంటి ఆసక్తి. నేను అప్పు చెల్లించాలి అనేటువంటి ఆసక్తి. అదే ఆసక్తి దేవుని పట్ల మనం గనక గమనించినట్లయితే, దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన మన పాపములకు ఏం చెల్లించాడు? రుణం చెల్లించాడు. మనము బాకీ, అంటే పాపమునకు బాకీ ఉన్నప్పుడు మన రుణము ఆయన తన రక్తము ద్వారా క్రయధనము చెల్లించాడు. కాబట్టి ఆయన మరి మన పాపము నుండి మనలను విముక్తులను చేసినప్పుడు ఆ రుణము కట్టి మనలను ఆ బంధకాలలో నుంచి విడుదల చేసి మనలను తన కోసము, తన సొత్తుగా దేవుడు మనల్ని తన ప్రజలుగా మనల్ని ఎన్నుకున్నప్పుడు దేవుని ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇదంతటికి మూలము దేవుని ఆసక్తి ఏంటంటే, మనము సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయటానికి. మంచి పనులు అంటే మరి సహజంగా మనం అనుకుంటాం, మరి ఏదైనా కూడా ఇతరులకు ఏదైనా అన్నదానాలు, లేదంటే వస్త్రదానాలు, ఈ లోకం సంబంధించినటువంటివి మనకు తెలిసినటువంటి మంచి అనేదాన్ని చేయటం. అంటే ఒకటి, మనలో ఉండేటువంటి ఆ పాప గుణము అట్లానే ఉంచుకొని మనము పైకి చేసేటువంటి క్రియలను మనము చేస్తూ దానిని ఏమనుకుంటాం? మంచి అనుకుంటాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మంచి అనేది దేవుని కార్యాలు, దైవ కార్యాలను చేయటం కోసం, దేవుని కార్యాలను మనము చేయటం కోసం ఒక గుంపును దేవుడు ఎన్నుకున్నాడు. ఒక సమూహాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకొని దేవుడు వారికి సంఘము అని పేరు పెట్టాడు. సంఘము అని అంటే కడగబడినటువంటి, విమోచింపబడినటువంటి, దేవుని సొత్తు అయినటువంటి ప్రజల యొక్క సమూహాన్ని సంఘము అని అంటారు. అయితే ఈ సంఘము ఏం చేయాలి? ఈ సంఘం అంటే ఏదో మనము ఒక బిల్డింగ్ అనో అనుకోవటం కాదు. రక్షించబడిన నీవు సంఘం. కాబట్టి మనం ఏం చేయాలి? సంఘము చేయవలసినటువంటి పనులేంటి? ఆ పనుల యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు అందుకే అంటున్నాడు, మీరు ఈ లోకములో దేవుని ప్రజలుగా గుర్తింపు పొందాలి అని అంటే కొన్ని పనులు చేయాలి. ఆ పనుల యందు మీరు ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ పనులు మాత్రమే మనతో వస్తాయి. మనం మరణించినప్పుడు, మనం చనిపోయినప్పుడు మనం సంపాదించిన ఆస్తులు, పాస్తులు ఇవి మనతోటి రావు. మనము ఆ పునాదులు ఎంత లోతున వేసుకొని కట్టిన బిల్డింగ్, అపార్ట్మెంట్లు అయినా కూడా అవి ఇక్కడే ఉంటాయి. కాబట్టి మనము మరి దేవుని ఆత్మగా మనము ఈ లోకములో కొనిపోబడేటప్పుడు మనతో పాటు మనం చేసిన ఈ క్రియలు, మన సాక్ష్యము మనతో పాటు దేవుని దగ్గరికి, పరలోకానికి వస్తుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఈ క్రియల యందు మీరు ఆసక్తి కలిగి ఉండండి అంటాడు. కాబట్టి ఈ సంవత్సరము మనం తీసుకునే నిర్ణయం ఏంటి? మరి మన ఆసక్తి దేని మీద పెట్టాలి? మనము దేవుని పనుల యందు
మరి పరిచర్య యందు మనం ఏం చేయాలి అనేది మనం గమనిస్తే, ఈ లోకంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని పనుల యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, చిన్నతనములోనే 12 సంవత్సరాలప్పుడు ఆయన తల్లిదండ్రుల దగ్గర నుంచి తప్పిపోతాడు. ఆయన యెరూషలేము వాళ్ళు వెళుతున్నప్పుడు తల్లిదండ్రుల చేతులు పట్టుకొని ఆయన మరి యెరూషలేము అది పండగ ముగించుకొని వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం దూరము అంటే దాదాపు 3 రోజుల ప్రయాణం వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చూసుకుంటే అక్కడ చేతికి బిడ్డ లేడు. అరే ఏంది పిల్లోడు ఎక్కిపోయాడు అని వీళ్ళు వెతుక్కుంటూ మళ్ళీ తిరిగి ఆ యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేములో ఆయన పెద్దలతో కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళ వేసే ప్రశ్నలకు ఆయన జవాబులు చెప్తూ ఉండగా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఈ తల్లి అడుగుతుంది, ఎందుకు నువ్వు అట్ట చెయ్యొదిలేసి వెళ్ళిపోయావు, నిన్ను ఎక్కడని మేము వెతుక్కోవాలి? జనరల్గా పిల్లల్ని అంటుంటారు కదా, మరి మనమైతే పిల్లల్ని కొడతాం కానీ మరియమ్మ అయితే పిల్లల్ని కొట్టలేదు, ఎందుకంటే ఆయన దైవ సంభూతుడని తెలుసు కాబట్టి. అయినప్పటికీ ఆయన ప్రశ్న వేస్తుంది, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు, నిన్నెక్కడని వెతకాలి మేము అని అన్నప్పుడు ఆ పిల్లాడు లేదంటే ఆ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను తండ్రి పనుల మీద ఉన్నాను, తండ్రి పనులు చేయటమే నాకు భోజనము, లేదంటే తండ్రి సేవ చేయటమే నాకు ఆకలి ఆహారం, అంటే నేను ఈ పనుల మీద ఉంటాను అని మరి యేసు ప్రభు చెప్పినప్పుడు ఆయన దేవుని పనుల మీద, దేవుని దైవ సంబంధమైనటువంటి పనుల మీద ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు అనేది మనం గమనిస్తే, మొట్టమొదటిది యేసు ప్రభు వారి యొక్క ఆసక్తి ఏంటి అనేది మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనము నుండి కొన్ని మాటలు. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనెను. ఇక్కడ ఆయన వచ్చినప్పుడు రెండోసారి యెరూషలేములోకి వచ్చినప్పుడు, యెరూషలేము ఎటువంటి పరిస్థితిలో ఉంది? యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం, ఈ దేవాలయము ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే, ఇది అంతా కూడా వ్యాపార స్థలంగా ఉంది. వ్యాపారం జరిగేటువంటి స్థలములో ఆ ప్రాంతములో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? అల్లరి, ఒక ప్రశాంతత లేని వాతావరణము, లేదంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మరి వ్యాపారములు చేయటము, అమ్మటాలు కొనటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానిని దేవుని దేవాలయాన్ని వీళ్ళు ఏం చేశారు, దొంగల గుహ కంటే కూడా వ్యాపార స్థలంగా మార్చేశారు. ఓన్ బిజినెస్, స్వలాభము కొరకైనటువంటి దాని ఆ యొక్క స్థలముగా వాళ్ళు మార్చేశారు. ఎంత భయంకరం! అయితే మనం కూడా కొన్నిసార్లు ఎటువంటి పరిస్థితిలో ఉంటామంటే, మనము దేవుని సన్నిధికని వచ్చినటువంటి ఆ యొక్క కూర్చున్న దగ్గర నుంచి పక్కన వాళ్ళతోటి మాట్లాడటము, ఇది ఓన్ బిజినెస్, నీ సొంత యొక్క వ్యాపారం. మరి లేదంటే మనము వచ్చి కూర్చున్న తర్వాత మన యొక్క మనస్సు ఎక్కడో ఉంచటము, ఎక్కడో ఆలోచన చేయటము, ఎక్కడెక్కడో తిరగటము, లేదంటే మన మనస్సుని ఆలోచనలను తిప్పటము, ఇది ఓన్ బిజినెస్. గమనించండి, వాక్యము మీద శ్రద్ధ లేకపోవటము, వాక్యం మీద మనసు ఉంచకపోవటం వల్ల నీవు ఏం జరుగుతుంది అంటే, నువ్వు కేవలము నీ శరీరం అయితే ఇక్కడ ఉంది కానీ నీ మనసు ఇక్కడ లేదు. తద్వారా మరి నీ మనస్సును నువ్వు ఇక్కడ కేంద్రీకరించకపోతే, నీ మనస్సుని ఇక్కడ లగ్నం చేయకపోతే ఏమవుతుంది అని అంటే, నువ్వు ఎంతసేపు కూర్చున్నా ఇది వ్యర్థమవుతుంది.
కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చేస్తున్న పని ఏంటంటే, ఆయన దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ యెరూషలేములో అక్కడ పట్టణమంతా ఆయన ఆ, ఎవరో అని కలవరపడినప్పుడు జనసమూహము ఆయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పాడు. ఆ ప్రవక్త చేసే పనులు దేవుని యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలి. భక్తులమైన మనం, రక్షణ పొందిన మనము, శుభ్రపరచబడిన మనం, కడగబడినటువంటి వారంగా ఉన్నప్పుడు మనం ఉన్న పరిసరాలను కూడా మనము ఏం చేయాలంటే దేవుని యొక్క వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణముగా మార్చాలి. కాబట్టి మరి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, లేదంటే వాళ్ళు అల్లరి చేస్తున్నారు, మనకెందుకులే అనే ధోరణిలో మనము ఖండించాలి. యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన వారిని వెళ్ళగొట్టాడు. ఆడున్న బల్లలన్నిటినీ తోసేశాడు. ఇది వ్యాపార స్థలం కాదు, ఇది అల్లరి చేసే స్థలం కాదు, ఇది పరిశుద్ధ స్థలం, దేవుడు ఎన్నుకున్న స్థలం, ఇది దేవుని ఆలయము. వీళ్ళు ఈ రకంగా చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవటానికి వచ్చిన వాళ్ళు, విశ్వాసులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి స్థలము లేక పక్కన నిలబడి ఉన్నారంట. దీనంతటిని కూడా ఒక విధమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యి వాళ్ళు ఈ స్థలమంతా దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి గుంపు ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారు? అల్లరి చేసేవాళ్ళు ఉన్నారు, గోల చేసేవాళ్ళు ఉన్నారు, స్వలాభం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వ్యాపార స్థలంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు బలులు అర్పించటం కోసం పూర్వము వాళ్ళు అంతకుముందు బయట ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టాల్స్ ఎక్కడికి వచ్చినాయి? దేవాలయంలోకి వచ్చినాయి. దేవాలయంలోనే బల్లలు పెట్టారు. ఏడొక బల్ల, ఆడొక బల్ల పెట్టి అన్నిటినీ ఆ గువ్వల్ని ఒకళ్ళు అమ్ముతుంటే, పావురాళ్ళు ఒకళ్ళు అమ్ముతుంటే, ఇంకొకళ్ళు గొర్రెలు అమ్ముతుంటే, ఇంకొక ఇది వ్యాపారము జరుగుతూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారి ఆసక్తి ఏంటంటే దేవాలయం ఇట్లా ఉండేది కాదు, ఇట్లా ఉండకూడదు అని యేసు ప్రభు మరి చేస్తున్నటువంటి పనులయందు ఆయన దేవుని యొక్క మందిరమును గుర్తించాడు. ఆ మందిరం ఎటువంటిది? ప్రార్థన చేసేటువంటి మందిరము. ప్రార్థన అంటే దేవునితో కమ్యూనికేషన్, దేవునితో మాట్లాడటం, దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండటం, దేవునితో ఒక అనుభవాన్ని కలిగి ఉండేటువంటిది ప్రార్థన. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మనం ప్రతిదానికి ప్రార్థన పెట్టుకుంటాం. ప్రార్థన అనే పేరు పెట్టుకుంటాం. వాళ్ళ ఇంట్లో ప్రార్థన అండి, లేదంటే అక్కడ ప్రార్థన అండి. ప్రతిదానికి ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో దానికి మనం ఏం చెప్తాము? ప్రార్థన అనే పేరు పెడతాం. అంటే అక్కడ ఏముంది? దేవునితో సంబంధాలు ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది, దేవునితో మాట్లాడేటువంటి అవకాశం అక్కడ ఉంది, దేవుడు మనతో మాట్లాడే అవకాశం అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది కమ్యూనికేషన్, సంబంధాలు. కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ స్థలములో మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ వ్యాపారము మార్పిడి జరుగుతుంది. రోకలు మార్చుకుంటున్నారు. డబ్బు వచ్చింది ఇక్కడ డబ్బు ఏం జరుగుతుంది? రొటేషన్ అవుతుంది. దేవుని కంటే కూడా ఇక్కడ డబ్బు సంచారం జరుగుతూ ఉంది. అసలే దేవునికి డబ్బుకి పడదు. ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుణ్ణన్నా నమ్ముకోనుండు, ధనాన్నన్నా నమ్ముకోనుండు. ధనమును నమ్ముకున్నవాడు పరలోకంలో ప్రవేశించుడు, దేవుని నమ్ముకున్నవాడు పరలోకంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏముండాలి అని అంటే దేవుడే ఉండాలి, దేవునికి ప్రథమ స్థానం. అందుకే ఆయన ఆసక్తితో ఈ పనులను ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క పరిస్థితుల్లో రెండవది ఇక్కడ ఏం జరగాలి అంటే ఒక విడుదల జరగాలి. ఈ స్థలములో ఒక విడుదల అనేది రావాలి జనాలకి. యేసు ప్రభు ఏం చేశాడంటే వీళ్ళందరినీ వెళ్ళగొట్టిన తర్వాత 14వ వచనములో గ్రుడ్డి వారును కుంటి వారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని
స్వస్థపరిచాడు. స్వస్థపరచడం అంటే విడుదల పొందించడం. ఆ యొక్క వ్యాధులు లేదంటే ఆ రోగాలు, ఆ సమస్యల నుంచి ఆయన ఏం చేశాడంటే వాటిని దూరం చేసేసాడు. వాళ్ళు విముక్తులయ్యారు. ఆయన సమర్పించుకుంది కూడా ఇందుకే. నీ సమర్పణ ఒకరి విడుదల కోసం. నీ అర్పణ నిన్ను దేవుడు కొనుక్కుంది ఎందుకంటే, దేవుడు నిన్ను సంపాదించుకుంది ఎందుకంటే ఇతరులను విడిపించటానికి. కాబట్టి ఈ స్థలములో మన యొక్క ఆసక్తి ఎలా ఉండాలంటే ఇతరులను విడిపించే ఆసక్తి కలిగి ఉండాలి. యేసు ప్రభు అదే అంటున్నాడు, నిన్ను నేను స్వస్థపరిచాను, నిన్ను నేను వెలిగించాను, నువ్వు కూడా ఇతరులను వెలిగించాలి, స్వస్థపరచాలి. ఆయన శిష్యులను పరిచర్యకి పంపుతూ ఇద్దరిద్దరిగా ఆయన పంపిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో దయ్యములు పట్టిన వారిని మీరు విడుదల చెయ్యండి, రోగస్తులను మీరు స్వస్థపరచండి. ఈ రెండు విషయాలు ఆయన ముఖ్యంగా వారిని చెప్పి అభిషేకించి పంపించడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మరి యేసు ప్రభు వారి యొక్క మరి ఆయన యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటో. మరి ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు ఆ యొక్క దేవాలయంలో మరి లేదంటే ఆ యొక్క సమాజ మందిరములో ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పత్రికను బట్టి ఆయన ఏం చదివాడు అంటే, ఇవన్నిటినీ విడుదల కొరకు, విడిపించుట కొరకు నన్ను దేవుడు ఆత్మతో అభిషేకించి ఇక్కడికి పంపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, యోహాను పత్రిక సువార్త, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనములో ఇక్కడ అంటున్నాడు, శిష్యులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన చేసే క్రియలను బట్టి దేవుని పట్ల భక్షించుతున్నదంటే ఆయన ఎంత దాని మీద ప్యాషన్ కలిగి ఉన్నాడు, ఎంత దాని మీద ఆసక్తి కలిగి ఉన్నాడో, దేవుని పని మీద, దేవుని పరిచర్య అంటే ఆయనకి ఎంత ఇష్టమో, దేవుని పరిచర్య అంటే ఎంత శ్రద్ధ ఆసక్తులతో ఆయన చేస్తున్నాడు. దేవుడు నన్ను మరి పంపించినప్పుడు, దేవుడు నన్ను కోరుకున్నప్పుడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నప్పుడు నేను ఏం చేయాలి, నేను ఆయన పని ఎలా చేయాలి? అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అన్నాడు. దేవుని పనిని అశ్రద్ధగా చేయకూడదు. ఇంట్రెస్ట్ లేకుండా, మరి ఏది మరి వైనంతయనం లేకుండా, పెద్దలు మాట్లాడినట్టుగా ఎట్టబడితే అట్ట ఉండకూడదంట. శ్రద్ధ కలిగి ఉండాలి. అశ్రద్ధగా చేయటం, ఏదో మరి ఆ యొక్క తూతు మంత్రంగా చేయటం అనేది దేవుని పద్ధతి కాదు. అందుకే శిష్యులు ఆయన చూసి జ్ఞాపకం చేసుకుంటారు, ఈయన ఎందుకు దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఇంతగా ఎందుకు ఆవేశం పొందుతున్నాడు, ఇంతగా వాళ్ళని చూసి కోప్పడ్డాడు. మరి ఈ కోపము లేదంటే వచ్చిన ఆదాయము దేవుని ఆలయానికే కదా అనుకోవచ్చు కదా, కాదు. ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రార్థన జరగాల, దేవుని బిజినెస్ జరగాలి. ఇక్కడ ప్రార్థనతో విడుదల పొందటానికి దేవుని ఆత్మ సంచారం ఇక్కడ జరగాలి. కాబట్టి మరి ఇక్కడ శిష్యులు జ్ఞాపకం చేసుకుంటున్నారు, మరి ఈ ఆసక్తి, ఈ యొక్క మరి వాళ్ళు అంటున్నారు కదా, ఏమంటున్నారంటే ఇంటిని గూర్చి, దేవుని ఇంటిని గూర్చి, ఇది దేవుని యొక్క ఇల్లు. మన ఇల్లు మరి మనం ఎట్లా ఉంచుకుంటాం? అంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొని అన్ని సామాను సర్దుకొని మళ్ళీ ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ పెట్టుకొని మనం చాలా ఇదిగా ఉంటాం కదా, ఇంటి మీద శ్రద్ధగా ఉంటాం. అలాగే దేవుని ఇంటి మీద దేవుని ఆసక్తి ఉంది. దేవుని ఇంటిని మనము ఏం చేయాలి, మనం ఎలా ఉంచాలి అనేది విశ్వాసులకు దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి దేవుని పని యందు నేను ఈ పని చేయాలా, నేను ఈ పని చేయాలా, నేను ఈ పని చేయాలా. కాబట్టి ఎవరికి అప్పగించిన పని వారు శ్రద్ధగా చేయటం అనేది దేవుని ఇంటిని గూర్చిన భక్షిత.
నన్ను మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఇంటి మీద మరి నా ఇల్లు ఇట్లుందే, లేదంటే దేవుని ఇల్లు ఇట్లా ఉంది, దేవుని మందిరం ఈ విధంగా ఉంది, దేవుని ఇంట్లో క్రమము లేదే, క్రమము లేకపోతే మరి దేవుడు ఇక్కడ ఉండడే. కాబట్టి ఒక క్రమం అనేది ఇక్కడ నేను మరి ఆ వాతావరణమును నేను స్థాపించాలి, ఆ వాతావరణాన్ని నేను నిర్మించాలి, ఆ వాతావరణాన్ని నేను కలిగించాలి అనేది మనము గమనించాలి. కాబట్టి దేవుని యొక్క మందిరములో ప్రార్థన ఉండాలి, దేవుని మందిరములో ఆరాధన ఉండాలి, దేవుని మందిరములో క్రమము ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ రెండవది పరిచర్యలో ఆసక్తి. మరి పరిచర్యలో ఎటువంటి ఆసక్తి కలిగి ఉందో మనం గనుక గమనించినట్లయితే చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము 47వ వచనములో, ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. ప్రతి దినము ఆయన ఏం చేస్తున్నాడు? క్రమము తప్పకుండా, సెలవు పెట్టకుండా, బాగలేదని పక్కకు కూర్చోకుండా, నాకు ఈరోజు ఏదో నలతగుంది నేను పోలేనులే అనుకోకుండా ఆయన ప్రతి దినము బోధించుచుండెను. ఆయనకి టైం లేదు. మనమైనా మరి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికి మనం ఉన్నాం, కానీ యేసు ప్రభు వారికి అది లేదు. ఆయన 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉండాలి, 33.5 సంవత్సరమే ఆయన ఈ లోకంలో జీవించాలి. అది కూడా పరిచర్యలో 3.5 సంవత్సరమే ఉండాలి. 3.5 సంవత్సరపు పని ఆయన పూర్తి చేయాలి. దేవుని సేవ. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనకి ఆయుష్ కాలాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ మనల్ని సంవత్సరాలు మనకు పొడిగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు దేవుని పని ముగించాం? దేవుడు మనకు అప్పగించిన పని ఎంతవరకు చేసాం? ఆలోచన చేయండి. ఒక్క ఆత్మనన్న సరి చేసామా? మన ఇంట్లో మన కుటుంబాన్ని ఎంతవరకు సరి చేసుకున్నాం? ఎంతవరకు కర్మపరిచాం? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నిన్ను భక్షించట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ప్రతి దినము సమయం గడియ వేస్ట్ చేయకుండా ఆయన పని చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, అందరికీ బోధిస్తున్నాడు. టైం లేదు ఆయనకి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మరి ఈ వాక్యమును ఆయన బోధిస్తున్నప్పుడు జనులందరూ వినగలిగే ఇంట్రెస్ట్, వాక్యం మీద దృష్టి పెట్టటం, వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండటం, మనసును దేవుని దగ్గర లగ్నం చేయటం. మనం ఎక్కడో మన సమస్యల చుట్టూ మన మనసును తిప్పుకుంటూ మనకు మరి నామకార్థానికైతే మనం ఎక్కడ కూర్చుంటాము, ఇది కాదు. ఒకడు సర్వలోకాన్ని మరి మరి పట్టుకున్న తన మనసుని వాడు స్వాధీనపరచుకోలేకపోతున్నాడు. అందుకే మనం ఎదగలేకపోతున్నాం, దేవుళ్ళు ఫలించలేకపోతున్నాం. మన మనస్సును మనతో పెట్టుకొని మనం దేవుని దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఆ పరిస్థితులు, వాతావరణం మనకు ఉండాలి. మన మనసు మన కంట్రోల్లో ఉండాలి, దేవునికి అప్పచెప్పుకోవాలి. కాబట్టి ఆయన పరిచర్యలో కూడా ఎలా ఉన్నాడు అని అంటే, ప్రతి దినము కూడా వాక్యాన్ని, దేవుని సువార్తను ప్రకటించాలి. మరి ఇక్కడ మనం గమనిస్తే యాకోబు అంటున్నాడు, అందరూ బోధకులు కాబకండి, అందరూ బోధకులు కావద్దు, సువార్తికులు అవ్వండి, సువార్త చెప్పండి. సువార్త అనేది సంచారముతో కూడింది, బోధ అనేది సంఘముతో కూడింది. కాబట్టి బోధ చేసేటప్పుడు నువ్వు బోధకుడు కాదు. మనం రక్షణ పొందింది సువార్త చెప్పటానికి, ఇతరులకు పోయి సంచరించి మరి ఆ ఇంటికి సువార్త చెప్పటానికి, యేసు ప్రభుని గురించిన మంచి విషయాలు చెప్పటానికి.
కాబట్టి ఆయన బోధకుడు, రబ్బీ. కాపరి కాబట్టి ఆయన బోధిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే క్రీస్తును అనుసరించే వారి యొక్క వాళ్ళ యొక్క ఆసక్తి ఎలా ఉండాలి? మరి క్రీస్తుని నువ్వు అనుసరిస్తున్నావా? వెంబడిస్తున్నావా? వెంబడించేటప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి? మనకుండే ఆసక్తి ఏంటి? మనకుండే శ్రద్ధ ఏంటి? మనం చేయవలసిన పని ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, బైబిల్లో కొంతమంది యేసు ప్రభు వారి శిష్యులు ఉన్నారు. అంటే శిష్యులు అంటే అనుసరించే వాళ్ళు, ఆయనను రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం గమనించినట్లయితే రాజులుగా వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పరిపాలనలో ఆ రాజ్యాన్ని దేవుని రాజ్యముగా ఉంచటం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు మనం గనక గమనించినట్లయితే చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఇక్కడ 2-3 రాజులు చాలా మంది ఉన్నారు అనుకోండి. అయితే మనము వీరి గురించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము. 14వ అధ్యాయము మనం గనక గమనించినట్లయితే 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో ఇక్కడ ఆస అనేటువంటి ఒక రాజు, ఈయన ఈ యొక్క రాజుగా ఏర్పరచబడినప్పుడు అభిషేకించబడినప్పుడు ఆయన గురించినటువంటి విషయాలు ఏంటి అంటే, ఆయన 10 సంవత్సరాలు తన రాజ్యాన్ని ఎలా ఉంచుకున్నాడు? నెమ్మది అంటే సైలెన్స్ అని కాదు, ఎటువంటి అలజడి లేకుండా. ఇప్పుడు యేసు ప్రభు చేసినట్లుగా ఆ రోకలు మార్చేవారిని, ఆ బల్లలను పడద్రోసినట్లుగా ఆయన ఆ వాతావరణాన్ని సృష్టించాలి. అక్కడ దేవుని రాజ్యములో ఈ ప్రజల మధ్య నెమ్మదిని కలుగు చేయాలి. గోలండకూడదు, ఒకింటికి తగాదలు ఉండకూడదు, యుద్ధ వాతావరణం ఉండకూడదు, కొట్లాట్లు ఉండకూడదు, ఒకరికొకరు సమాధానం కలిగి ఉండాలి అనేటువంటి దాని కొరకు ఆయన ఏం చేశాడంటే, తన రాజ్యాన్ని నెమ్మదిగా ఉంచటం కోసం 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంచటం కోసం ఆయన ఏం చేశాడంటే, 2వ వచనం, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. మొదట నాయకుడు అనేటువంటి వాడు. మన ఇంటినే తీసుకుందాం. మన ఇంటిలో యజమానుడు అనేటువంటి వాడు, మన ఇంటిని నడిపించేవాడు ఎలాగుండాలి అని అంటే, యెహోవా దృష్టికి ఎలాగుండాలంట? ఇక్కడ చూడండి, ఆస ఎలా ఉన్నాడు? అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. అనుకూలత, దేవునికి ఇష్టంగా ఉండటం, దేవునికి ఇష్టడై ఉండటం. యెహోవా త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. ఆయన మార్గాన్ని తెలిసి ఉండాలి. అప్పుడే మీ ఇంటి వాతావరణము నెమ్మదిగా ఉంటుంది. యథార్థంగా ఉంటాడు, హృదయంలో ఏముంచుకోడు. చూడండి, ఆ యొక్క భార్య ఆ దృష్టిలో హృదయంలో భర్త ఎలాగుంటాడు, భర్త హృదయంలో భార్య ఎలాగుంది? పైకి సమాజానికి మాత్రం బాగున్నట్టుగా కనిపిస్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఆ ఉప్పుగుండ్రులో సంఘంలో వాళ్ళు మంచిగా ప్రార్థనకు వస్తే, చర్చికి వస్తే ఇద్దరు పక్కన కూర్చుంటారు, చాలా శ్రద్ధగా ఒక బైబిల్ ఏది చూస్తుంటారు, బాగుంటుంది. ఇంటికి పోతే ఇద్దరు తనుకుంటారు, రోజు వాళ్ళు తనుకుంటారు. అంటే ఎలా ఉంది పరిస్థితి, వాతావరణం, ఇంటి వాతావరణం? పిల్లలు మిమ్మల్ని చూసి ఎలా వాళ్ళు ఎదగాలి, వాళ్ళు ఏం నేర్చుకోవాలి అనేది మనం గమనిస్తే, ఇక్కడ ఈ ఆస అనుకూలస్తుడుగాను యథార్థవంతుడుగాను నడిచిన వాడు దేవునితో. ఆయన ప్రవర్తన దేవుని ప్రవర్తనగా ఉంది. చూడండి, ఆయన ఏం చేశాడో, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించాడు. దేవుని పద్ధతిని తీసుకొచ్చాడు. మన ఇంట్లో కూడా ఇటువంటి విగ్రహాలు ఎటువంటి ఉంటే
మరి ప్రయోజనము లేని ఆలోచనలు, ప్రయోజనము లేనటువంటి విషయాలు, ప్రయోజనము లేని కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసేసుకోవాలి, చేయకూడదు. దేవుని పద్ధతి లేకుండా వాక్యములో లేని కార్యాలు నువ్వు నీ ఇంట్లో చేస్తే విగ్రహాలు అయిపోతాయి. సొంతవి, స్వలాభం కోసం, సొంత ఆ యొక్క ఆలోచనలతోటి, స్వనీతితోటి చేసేటువంటి కార్యాలు అన్ని విగ్రహాలే. అందుకే ఈయన అన్నిటిని పడగొట్టాడు. ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించండి, దేవుని వాక్యాన్ని బట్టి క్రియలు జరిగించండి, బైబిల్ని బట్టి నీ యొక్క కార్యాలు జరిగించండి. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆస వైద్యుడు అనేటువంటి అర్థం ఇచ్చే పేరు పెట్టుకొని తన యొక్క రాజ్యానికి వైద్యం చేస్తున్నాడు, దైవికమైనటువంటి వైద్యాన్ని చేస్తున్నాడు. మరి మనలో టీచర్స్ ఉంటారు, లేదంటే మనలో ఇంకొక పని వాళ్ళు ఉంటారు, ఇంకొక పని చేసేవాళ్ళు, డాక్టర్లు ఉంటారు, లేకపోతే ఇంజనీర్స్ ఉంటారు, లేకపోతే ఈ చదువు దైవికంగా ఉపయోగపడాలి నీ ఇంటికి. ఆ విధంగా కనుక నువ్వు బయటైతే నువ్వు మరిగా చదువులు చెప్తావు, పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తావు, మన ఇంట్లో క్రమశిక్షణ ఉండదు. మనం ఇంజనీర్మే, బిల్డింగులు కడుతుంటాం బయటికి పోయి. నీ ఇంటి నిర్మాణం ఏంటి, ఆధ్యాత్మిక నిర్మాణం ఏంటి, ఇది ఆలోచించాం. వైద్యుడివే, బయట డాక్టర్వే, నీ ఇంట్లో ఆధ్యాత్మిక రోగాలు ఉన్నాయి, బాగు చేసుకోలేవు. ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండవ ఆయన యెహోషాపాతు. యెహోషాపాతు అంటే యెహోవా తీర్పు తీర్చువాడు. అవును, ఆయన నాకు జడ్జి చేస్తాడు, నాకు తీర్పు తీరుస్తాడు నేను సక్రంగా లేకపోతే అనేటువంటి ఆ పేరుకి అర్థం ఇచ్చేటువంటి విధానములో ఆయన దేవునికి భయపడుతూ తన రాజ్యాన్ని చేస్తున్నాడు. తన రాజ్యాన్ని ఆ విధంగా ఆయన మరి కాపాడుకుంటూ వచ్చాడు. చూడండి 17వ అధ్యాయం తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. ఈ ఇశ్రాయేలీలు యూదులు ఇద్దరు అన్నదమ్ములే. కానీ ఈయన ఏ విధంగా జాగ్రత్త పడుతున్నాడంటే, ఈయన ఆసక్తి ఏంటంటే ఇశ్రాయేలీలు అనేవాళ్ళు మిశ్రమమైపోయారు, వీళ్ళు అన్యులలో కలిసిపోయారు. అయితే యూదా అనేటువంటి ఒక ప్రత్యేకమైన గోత్రం, దేవుని గోత్రము, ఇది స్తుతించే గోత్రము, దేవుడు ఎన్నుకున్న గోత్రం. కాబట్టి ఈ అన్యులు లేదంటే ఈ మిశ్రమము, ఈ విగ్రహారాధికులు నా రాజ్యంలో కలవకూడదు. ఎప్పుడైనా ఆలోచించావా? మన యొక్క విషయంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆధ్యాత్మిక కుటుంబములో అన్యులు ప్రవేశిస్తున్నారా? నీ బంధువులు అన్యులు కావచ్చు, నీ యొక్క స్నేహితులు అన్యులు కావచ్చు. వాళ్ళని ఇండ్లకి పిలుచుకొని నీ ఇంటి వాతావరణాన్ని పాడు చేసుకోవటం. వాళ్ళు వచ్చి ఏంది ఇది ఏడగట్టావు, ఏంది ఇది ఏడబెట్టావు, ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని ఇంకొక పక్క దోవలకి వాళ్ళు తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఈ యెహోషాపాతు ఈ విధంగా చేస్తే, ఈ ఇశ్రాయేలీలు నా రాజ్యంలోకి వస్తే దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలా, నా జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలా, నా బ్రతుకు చాలా జాగ్రత్తగా ఉండాలా, నా కుటుంబాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను చాలా జాగ్రత్తగా నేను మరి కట్టుకోవాలి. నేను ఒక అధికారిని కదా, నా ఇంటికి నేను అధికారిని కదా, మరి అధికారంతో ఉన్న నేను ఎలాగుండాలి? క్రీస్తునందు ప్రియులరా, మరి ఈ యెహోషాపాతు యొక్క ఉద్దేశం ఎలాగుందో, తన యొక్క రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు. 9వ వచనములో మనం చూస్తే, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములు అన్నిటను సంచరించచ్చు జనులకు. యేసు ప్రభు చేసిన పనే, మరి మనము ఆ పని చేయాలి. సువార్తను బోధించాలి, సువార్తను చెప్పాలి, ధర్మశాస్త్రం చేత పట్టుకొని, దేవుని గ్రంథాన్ని చేత పట్టుకొని, ఇదిగో వాక్యమును చేత పట్టుకొని. ఫిలిప్పు పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే, మీరు వక్రజనం మధ్యనున్నారు, మీరు ఎలాగుండాలి, మీ పద్ధతి ఎలాగుండాలి, మీ నడిపింపు, మీ ప్రవర్తన ఎలాగుండాలంటే మీరు వాక్యమును చేత పట్టుకొని
ఎలా ఉండాలి? జ్యోతుల వలె వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగు నీలో కనిపించాలి. నువ్వు వెలుగుతూ ఆ చీకట్లో ఉన్నటువంటి వారిని, వక్ర మార్గంలో ఉన్న వారిని సరిచేస్తూ నువ్వు వారిని వెలుగులోకి తీసుకురావాలి. అది మన పని. జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె మీరు, కాబట్టి ఆయనకు ఆ విధంగా కనపడ్డాడంట. మరి మనకు ఎలా కనపడుతున్నారో మరి మీరే తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క కాలము సంపూర్ణమైపోతా ఉంది. సమయం తగ్గిపోతుంది. తగ్గిపోయే విధానంలో ఒక్క ఆత్మని ఈ సంవత్సరపు ఈ మొదటి నెలలో ఒక తీర్మానం చేసుకుందాం. డిసెంబర్ లోపు దేవుడు నాకు ఆయుష్ ఇస్తే పొడిగిస్తే ఒక్క ఆత్మనైనా నేను దేవుని సన్నిధికి నడిపించాలి. ఒక్క ఆత్మ చాలు. ఒక్క ఆత్మ దేవుని దృష్టిలో 1000 ఆత్మలతో సమానం. దేవుడు అంటున్నాడు, ఒక్క ఆత్మ కోసం ప్రయత్నం చేయి, ఆ ఆత్మ కోసం ప్రార్థన చేయి, ఆత్మ కోసం మొర్రపెట్టు, కన్నీరు కారు. అది నీ ఇంట్లో ఆత్మే, బయట వాళ్ళకి ఎవరో కాదు. ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి బయట వాళ్ళకి చెప్పమని దేవుడు అంటల్లా. కన్నీరు కారు, వాళ్ళ కోసం ఉపవాసం ఉండు, నీ జనుల కోసం, నీ పిల్లల కోసం నువ్వు ఏడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, వీళ్ళు అంతేకాదు, ఆరాధన, దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను బోధించారు. 10వ వచనం, యూదా దేశం చుట్టూ ఉండు దేశములు, ఆ రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము. ఎందుకంటే ఆ ఇంటి గురించి తెలుసు, ఆ రాజ్యం గురించి తెలుసు. ఆ రాజ్యంలో దేవుడు ఉన్నాడు, ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ ఇంటి మీదకి ఎవరు పోవట్లేదు, ఎవరు వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవట్లేదు. దేవుని భయం వచ్చేసింది వాళ్ళల్లో. వాళ్ళని చూస్తేనే దేవుడు కనపడుతున్నాడు. నీలో దేవుడు కనపడుతున్నాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. నాలో దేవుడు ఉన్నాడా? లేకపోతే ఉంటే నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? నా మీదకి ఎందుకు యుద్ధానికి ప్రకటిస్తున్నారు నా తోటి వాళ్ళు, నా ఇంటి వాళ్ళు, లేదా నా పక్కింటి వాళ్ళు, నా బంధువులు ఎందుకు నా మీదకి గొడవలకు వస్తున్నారు? నాలో ఆధ్యాత్మికమైనటువంటి మార్పు లేనందువల్లే, దేవుని ప్రకాశము నాలో కనబడనందువల్లే ఇటువంటి పరిస్థితులు. సాతానుడు ఏమనుకుంటా అంటే, నా ప్రతిబింబం కనపడుతుందిలే ఆ మనిషిలో, ఎంత ప్రార్థనకు పోయినా నా మనిషే అని వాడు గొడవలు చేస్తున్నాడు. శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా వాతావరణం చెడగొడుతుంది. చివరిగా మనం గమనిద్దాము, మరి ఈ యొక్క విషయంలో మరి ఈ ఇంటిని గూర్చిన ఆసక్తి ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మేము దేవుని జత పనివారంగా మేము ఉంటున్నప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే, దేవుని వ్యవసాయమును, దేవుని ఇంటి వారునై, గృహమునై ఉన్నారు. దేవుని సంఘము దేవుని ఇల్లు, దేవుని వ్యవసాయం. ఆ భూమి ఏం చేయబడుతుంది? ప్రతి సీజన్కి అది దున్నబడుతూ ఉండాలా, సారవంతం అవుతూ ఉండాలా, ఆ మట్టి తిరగేస్తూ ఉండాలా, దాంట్లో ప్రతి విత్తనము నాటబడుతుండాలా. సారవంతమైనటువంటిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి నిత్యము కూడా దేవుడు ప్రతిరోజు వాక్యముతో, ఆ వాక్యమని, ఆ యొక్క ఖడ్గం అనేటువంటి దానిని నాగలిని చేసి మన హృదయాలు దున్నుతూ ఉండగా దేవుని యొక్క వాక్యపు విత్తనాలు మన హృదయములో పడుతున్నాయా? పడితే నువ్వు ఫలించాలి. ఈ సత్క్రియల యందు ఆసక్తి నీలో ఇంకను అది వృద్ధి పొందాలి. ఇంకా నేను దేవుని పని చేయాలి, ఇంకా దేవుని కార్యాలు నేను చేయాలి. దేవుని వాతావరణాన్ని నా ఇంటిలోనే కాదు, పక్కింట్లో కూడా దేవుని యొక్క వాతావరణం రావాలా. ఇగో నా సమాజం, నా పాలెం అంతా కూడా నేను దేవుని పొలముగా నేను మార్చాలి. ఆనాడు ఆదిమ సంఘములో రక్షించబడినటువంటి వాళ్ళు ఇంటింటి పరిచర్య చేశారు. మరి మన దగ్గర కూడా మరి కొంతకాలం నేను కొన్ని రోజులు విన్నాను, గురువారం ఇప్పుడు అది ఆగిపోయిందా?
అట్లా ఆగకూడదు. రక్షించబడిన నీవు, నీ పని ఏంటంటే ఇంటింటి పరిచర్య. ఇద్దరిని తోడు చేసుకోవటం, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం, ఇంటింట రొట్టె విరచటం, ఇది దేవుని పని. ఆ విధంగా చేసినప్పుడు అనేకులు ఆ సంఘంలో చేర్చబడ్డారు. మనం ఆ పని చేయకపోతే ఎవరు చేర్చబడతారు? వారికి ఇక్కడి నుంచి ప్రార్థన చేయటం కాదు, ఆ ఇంటిని దర్శించాలి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేయాలా? ఆ ఇంటికి నువ్వు వెళుతూ దేవుని తీసుకెళ్ళాలి. నాతో రాయేసయ్యా ఆ ఇంటికి, అక్కడ నీ కార్యం జరిగించయ్యా. ఆ ఇంట్లో నీ కన్నీరు గార్చు, వ్యర్థం కాదు. ఆ ఇంటి కోసం నువ్వు కాచిన కన్నీరు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, కవులలో పాత్రలో దాచిపెడతాడంట. ఆ ఇంటి కోసం ఉపవాసం ఉండు. ఇది లేకుండా మనం ఒట్టిగా ఏదో క్రైస్తవులుగా పేరు పెట్టుకుంటే కుదరదు. అందుకే ఆయన అంటాడు, ఆ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కాబట్టి దేవుని యొక్క విషయాలలో మనం ఏం చేయాలి? దేవుని ఇంటిలో ఏం చేయాలి అంటే సత్క్రియలు చేయాలి. మరి ఇతరులను ఆదుకోవాలి, ఇతరులను బలపరచాలి, ఇతరులకు మనం సహాయకులంగా మనం ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి. అది దేవుని గుణము, దేవుని లక్షణం అది. అందుకే మనం గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు మరి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాస గృహములో చేర్చబడినటువంటి నీవు ఇతరుల యందు ఆసక్తి, మేలు చేయటానికి ఆసక్తి కలిగి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయమును దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. విశ్వాస గృహము ఏది? దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని సంఘము, దేవుని రక్షించబడిన దేవుని సొత్తైన ప్రజల యొక్క సమూహము. వాళ్ళు ఏం చేయాలి? అందరి ఏళ్ళ భేదాలు పెట్టుకోకూడదు, భేదాలు ఉండకూడదు. ఈ యొక్క ఆ పంచేటువంటి వాడు ఇగో ఆ భేదాలను చూడకూడదు. ఆ వ్యక్తి నాకు ఇష్టం లేదని ఆ వ్యక్తికి కొంత పెట్టడం, ఇంకో ఆ వ్యక్తి నాకు ఇష్టమైతే ఇంకా గుప్పిలి పెద్దది చేసి పెట్టడం, ఇవి ఉండకూడదు. అందుకే పంచిపెట్టేవానికి దేవుని ఆత్మ ఉండాలా. పంచిపెట్టేవాడు దేవుని జ్ఞానముతో నింపబడాలి. ఆనాడు సంఘములో ఈ పంచి పెట్టడానికి కొంతమందిని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. పేతురు, యోహాను శిష్యులు చెప్తున్నారు, ఇదిగో మీలో దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, దేవుని ఆత్మతో నడిపించబడే వాళ్ళు, జ్ఞానము కలిగిన వాళ్ళు, వాక్య జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, వాక్యము చేత నడిపించగలిగేటువంటి వాళ్ళని కొంతమందిని మీరు 7గురిని ఎన్నుకోండి అన్నారు. గమనించండి, దేవుడు కూడా నిన్ను ఎన్నుకుంటున్నాడు ఈ పనికి. ఎన్నుకున్న పనిలో, నీ దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఎంతవరకు ఆసక్తి కలిగి ఉన్నావు? నీ ఆసక్తి చివరి వరకు, ప్రాణం పోయేంత వరకు నీ ఆసక్తి ఉండాలా. చివరి వరకు కొనసాగాల. రిటైర్మెంట్ ఉండదు దేవుని పనిలో. బలహీనమే, వృద్ధాప్యం వచ్చింది, నాకు బాగలేదే అనుకోకూడదు. ఒక ఆమె బాగా ఒళ్ళంతా పెరాలసిస్ వచ్చేసి, ఇక ఆమెకి ఇంకేమి ఏది కదిలాడదు. ఒళ్ళు ఎక్కడ బండేస్తే అక్కడ శవంలాగానే ఉంటుంది. నోరొక్కటే పనిచేస్తుంది, నోరొక్కటే. ఇక మిగతా అన్నీ చచ్చుబడిపోయాయి. ఆమె తన ప్రార్థన, మంచంలో పడుకొని చేసిన ప్రార్థన ద్వారా 1000 ఆత్మలు సంపాదించింది. 1000 ఆత్మలు సంపాదించింది, దేవుని దగ్గరికి నడిపించింది. మంచంలో పడుకొని ఏడ్చి ప్రార్థన చేసి. ఈరోజు అన్ని బాగుండా మనము కనీసం ఒక 10 నిమిషాలు మోకరించకపోతే, 10 నిమిషాలు దేవునితో మాట్లాడకపోతే, 10 నిమిషాలు మనం ప్రార్థన చేయలేకపోతే మరి ఏమి మనము దేవుని సొత్తుగా ఉంటాం? దేవుడు మనల్ని ఎట్లా చెప్పుకుంటాడు? నువ్వు నా సొత్తు అని చెప్పుకుంటాడా? ఆయన రేయిం బగళ్ళు పోయి ఆ కొండల మధ్య ప్రార్థన చేస్తున్నాడు, ఏడ్చి అరిసి ప్రార్థన చేస్తున్నాడు.
ఆయన అలవాటు మనలో ఒకటి కూడా లేదే. ఆలోచన చేయండి. ఆసక్తి కలిగినటువంటి వారు. ఇంత మాత్రమే కాదు, వాక్యము వినుటలో ఆసక్తి. ఇది చాలా ప్రాముఖ్యం. వినుటలో శ్రద్ధ వహించాలి. ఆ వాక్యం వినేటువంటి వారి విషయంలో అపోస్తుల కార్యముల గ్రంథము మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చి. ఇంతటితో అయిపోలే. ప్రార్థన అయిపోగానే పోయి బైబిల్ ఏడుంటుంది? పాతగొడ్డల్లోనో లేకపోతే ఇంకొక చోట ఏడ పెట్టెల మీదనో ఏడ పెట్టేసి పెట్టింది అక్కడ వదిలేసి మనం ఇంకొక పరిచర్యకి పోతాం. ఆ ముచ్చటికి ఈ ముచ్చటికి వీళ్ళ చేయట్లా. వీళ్ళని అందుకే గనులు అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని నోట్ చేసుకుంటున్నారు. వాక్యాన్ని వినటమే కాదు, ఆ వినినటువంటి ఆ మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా అని వాళ్ళు పరిశోధిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. శ్రద్ధ, ఆసక్తి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వినేటువంటి ఆసక్తి మనలో ఉండాలి. వాళ్ళు ఎటువంటి వారంటే శ్రేష్టమైన గుణము కలిగిన వారు. వాళ్ళలో ఇంకా ఏ ఆలోచనలు ఉండవు. పక్కన మరి వేరే 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 విషయాలు వాళ్ళ మనసులో ఉండవు. వాటన్నిటిని ఇంటికాడ వదిలేసి వస్తారు ప్రార్థన చేసుకొని. నీ సన్నిధికి వెళ్తున్నానయ్యా, నాకు వినగలిగే శక్తి, ఆ మనసును సిద్ధపరచు, మనసును నాకు దయచే. నా హృదయం ఖాళీగా తీసుకెళ్తున్నాను నీ సన్నిధికి. నీ వాక్యం అనే మాటలతో నింపుకొని నేను రావాలా, భద్రపరుచుకోవాలి. మరియమ్మ అన్ని మాటలు విని తన హృదయంలో భద్రం చేసుకుంది. ఈరోజు సాతానుడి గురించి యేసయ్య ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం అంటే, ఇదిగో గట్టు నేల లాంటి హృదయాలు ఉన్నాయి, వాళ్ళు పనికిరారు, వాళ్ళు వాక్యము వ్యర్థం చేసుకుంటున్నారు. కొన్ని ముళ్ళ కంచెలో పడుతున్నాయి, కొన్ని రాళ్లలో పడుతున్నాయి. అయితే దున్నిన నేలను పడినటువంటి వాళ్ళు, వాక్యమును అంగీకరించే వాళ్ళు ఫలిస్తారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు అంగీకరించే వ్యక్తిగా నువ్వు ఉండాలా, మంచి మనస్సును నువ్వు కలిగి ఉండాలి. తర్వాత ఆయన అంటాడు, మరి వాక్యము ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? చివరి మాట ఎజ్రా గ్రంథము చివరి మాట మనం ముగించుకున్నాం. చూడండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 10వ వచనం. దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడ విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొని ఒకటే తీర్మానం చేసుకున్నాడు ఆయన. ఏంటి ఆ తీర్మానం అంటే, ఆయన యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధిస్తున్నాడు. మొట్టమొదటిది వెతుకుతున్నాడు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యములో ఉన్నటువంటి సంగతులను, శ్రేష్టమైన విషయాలను ఆయన తెలుసుకుంటున్నాడు. తర్వాత దానిని ఏం చేస్తున్నాడు అంటే, దాని విధంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. బైబిల్ చదవాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. తర్వాత ఇశ్రాయేలీయులకు నడుచుకున్న దాన్ని బట్టే బోధిస్తున్నాడు. ఎక్స్పీరియన్స్, ఈ అనుభవంలోని నుంచే నీ యొక్క మాటలు రావాలా. అనుభవం లేకుండా, వాక్య అనుభవం లేకుండా, వాక్యములో నువ్వు ఎదగకుండా, వాక్యము నువ్వు తెలుసుకోకుండా నువ్వు బోధించొద్దు. అనుభవం ఉండాలా, దేవునితో నీకు సంబంధాలు ఉండాలా. దేవుడు నిన్ను ఏ విధమైనటువంటి స్థితిలో నుంచి నడిపించాడో, మరి తర్వాత దేవుడు నిన్ను పిలుచుకున్నాడా లేదా, ఆ పిలుపు నీకుందా లేదా, ఆ పిలుపులో నువ్వు ఉన్నావా లేదా, ఆ పిలుపు తర్వాత దేవుడు నిన్ను అభిషేకించాడా లేదా.
ఈ అభిషేకము ద్వారా దేవుడు తన ఆత్మను బట్టి నిన్ను ఇదిగో ఎవరి దగ్గరికి పొమ్మంటున్నాడు, ఎవరికి బోధించమంటున్నాడో దేవుని స్వరాన్ని మనం వినాలా. తద్వారా మనము నేర్చుకున్న అనుభవంలో నుంచి మనము ఇతరులకు నేర్పించటానికి నిశ్చయించుకోవాలి. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, ఆసక్తి, దేవుని విషయములో నువ్వు ఎలాగుంటున్నావు, దేవుడు నీకు ఈ సంవత్సరం ఇస్తున్నటువంటి ఒక నిర్ణయము, ఈ ఎజ్రా చేసినటువంటి నిర్ణయము, నేను కూడా పరిశోధించాలి, ఆ వాక్యాన్ని తెలుసుకోవాలి. ఇతరులకు నేర్పించాలంటే నాకు ఒక అనుభవాన్ని కావాలి, ఆ అనుభవంలో నుంచి నేను రావాలి, సాక్ష్యము నేను తెలియపరచాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నీ కూడా పురుషోత్తం చౌదరి గారు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు, ఆయన ఎటువంటి అనుభవంలోకి ఉన్నాడు. ఆయన దేవుని తెలుసుకోవటానికి అక్కడ నుంచి, ఒరిస్సా నుంచి ఎక్కడికి వెళ్ళాడు, చెన్నై పోయాడంట. నడుచుకుంటూ పోయి అక్కడ దేవుణ్ణి తెలుసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆయన బట్టలన్నీ మాసిపోయి, ఆయన ఇది అవతారం అంతా పోయి గడ్డము పెరిగిపోయి, ఆ విధంగా దేవుని అన్వేషణలో ఆయన రూపమే మారిపోయినప్పుడు వాళ్ళు బ్రాహ్మణ కుటుంబముగా ఉంటే వాళ్ళు ఆయన వెలేశారు. వెలేస్తే ఇంటికి ఆయన వెళ్దామని వస్తే ఆ ఇంటి ముందు ఒక గొబ్బెమ్మ లాంటివి పెట్టినాయంట. పెట్టింటే ఆయన అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ భార్య అడుక్కునేవాడు భిక్షగాడు అనుకుందంట ఆయన చూసి. అప్పుడు ఆయన తేరి చూసి, నువ్వు సావలేదా, మళ్ళీ వచ్చావా, చచ్చిపోయావనుకున్నావే, ఈ ఫోటో పెట్టి దండేసేవే అని ఆ తీసుకొచ్చిన ఆ యొక్క ఆహారము ఆ పేడలు వేసి అని ఉమ్మేసి వెళ్ళిపోయింది. అయినా కానీ దేవుణ్ణి వదిలిపెట్టలా. ఆయన అనుభవపూర్వకమైన పాటలు రాశాడు. ఉన్న పాటన నేను వస్తున్నాను, ఇదిగో ఆ మీటింగ్స్కి వెళ్తా, చెన్నై నడుచుకుంటా పాట పాడుకుంటా. ఆయన ఒక ఊరికి వెళ్ళి సువార్త చెప్తే అక్కడ వాళ్ళు కొట్టి ముళ్ళ కంపలో పడేశారు. ఓ మూలు వినపడుతుంది, అక్కడ పక్కన బావి ఉంటే ఆ బావి దగ్గరికి నీళ్లు కోసం వస్తే ఆ మూలుగు విని వాళ్ళు బయటికి తీసి, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఏంటి పరిస్థితి అంటే, అయ్యా నేను ఇట్లా సువార్త చెప్పడానికి, దేవుని గురించి చెప్పడానికి వస్తే నన్ను కొట్టిట్ట పడేసారు. అప్పుడు ఆ బావి దగ్గరికి వచ్చిన వాళ్ళకి సువార్త చెప్తున్నాడు, వినరేయు నరులారా, దేవుని రుచి మరి తెలిసిన వాళ్ళు, యేసుని రుచి తెలిసిన వాళ్ళు, ఆయన ప్రేమను ప్రకటించటానికి వాళ్ళు ఏమాత్రం ఆలోచించారు. దేవుని చేత ప్రేరేపించబడతారు, దేవుని చేత నడిపించబడతారు. ఈ సంవత్సరం తీసుకునే నిర్ణయము ఒకటే ఉండాలా, నీ ఇంటిని కట్టాలా, నీ ఇంటి పట్ల నీకు ఆసక్తి కలిగి ఉండాలి, నీ ఇంట్లో ఆత్మను నువ్వు రక్షించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ మాటలు నాయనా, ఇదిగో నీ మాటలు, నువ్వెంత ఆసక్తితో ఉన్నావో ప్రభువా, అట్టి ఆసక్తిలో మేము కూడా ఉండాలని నాయనా, ఇదిగో తండ్రి, అట్టి నడిపింపు మాకు కావాలని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలు సంవత్సరాలు గడిచినా కూడా ఇట్టాగానే ఉంటున్నారు ప్రభువా. ఇదే మార్పు లేని ఆ తండ్రి కుటుంబాలుగా ఉంటున్నాయి అయ్యా. అయ్యా, ఒక వ్యక్తిని లేపండి తండ్రి, ఆ ఇంటి కోసము నాయన ఆసక్తి కలిగిన వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, ఆత్మను సంపాదించేటువంటి ఆ భారము కలిగినటువంటి, శ్రద్ధ కలిగినటువంటి అయా వ్యక్తిగా నువ్వు మమ్మల్ని సంపాదించిన విధానములో మేము కూడా ఇతరులను సంపాదించడానికి సహాయం దయచేయమని, ఈ తీర్మానమును బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీకందరికి వందనాలు. ప్రత్యేకమైన కీర్తన పాడుతుండగా పరిచారకులు కానుకలు తీసుకోవాలని కోరుతున్నాను.